అంతే. ఏముంది క్లైమేట్ చల్లబడిపోయింది చూసావా, కాళ్ళు దుద్దులు అంటారు. That's how nature sounds exactly. ఈ సౌండ్కి నీకు రాత్రి వస్తా ఉంటే బిత్తలు బిత్తలు అయిపోతావు ఒక్కడికి రావాలంటే. అయ్యా బ్యాట్స్ అవన్నీ బ్యాట్లే. ఇంకా ఎంత దూరం కావాలి? సో ఇక్కడి నుంచి కొంచెం లోపల వరకు పోతుంటా, బట్ ముందేసారు పిల్లకాయలు. ఓరే నాయన, మైండ్ బ్లోయింగ్. ఏం మైండ్ బ్లోయింగ్ కానీ అమ్మా. చూసారు కదా అద్భుతాలు. ఇది సాయంత్రం 6 అవుతుంది టైము. చూసినట్టయితే కొండలే అండి, కొండలు కొండలు కొండలు, చెట్లు చెట్లు చెట్లు. అయ్యా నిజం చెప్తున్నాను, చెప్పులు కాబట్టి ఉనికిపోతున్నాయి కాళ్ళు. బట్ ఈ ఫీల్ మీరు ఎక్కడికి పోయినా దొరకదన్నమాట. అద్భుతం. చూశారు కదా చాలా మంది విజిటింగ్. ఇప్పటికి ఏదో పెద్ద సర్కిల్ లాగా తిరుగుతున్నారు జనాలు, నాకు తెలియదు. పవర్స్ స్పాట్ అన్నమాట ఇది. వద్దురా ఏమన్నా, ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇంకా కాశ్మీర్కి వెళ్దాం చూసిన తర్వాత కాశ్మీర్ డౌటే. బట్ వాట్ అబౌట్ లేక్ అగ్రం? It's so beautiful. Early morning it's too nice, but it's too cold. రావాలి, వచ్చాం ఉనికిని. సో
ఆ బోర్డు దగ్గర ఫోటో తీయాలి. ఇదే అండి వాటర్ లేక్, చూసేసాం, అయిపోయింది. జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాం. వెరీ గుడ్, చాలా బాగుంది. బట్ ఇంకొంచెం మీరు రావాలనుకున్నప్పుడు కొంచెం ఎర్లీ ఒక 3-4 మంచి కొంచెం సన్ రైజ్ టైంకి వస్తే మంచి పిక్చర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కొంచెం బాగా క్లైమేట్ మాన్సూన్ కాబట్టి వర్షం పడే టైం అయిపోయింది. ఫుల్ క్లైమేట్ కోల్డ్ ఉంది. ఆ నేచర్ యొక్క బ్యూటీని చూద్దామని ఈ టైంలో వచ్చాం. బట్ ఎనీవే మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేబీ మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా మంచిగా ప్రయత్నిస్తాం అన్నీ చూడండి. బట్ ఎర్లీ మార్నింగ్ ఏదైతే వెళ్ళామో ఏంద్రా దాని పేరు ములయంగిరి పీక్, అది దానికి 10/10. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, సూపర్ అనమాట. ఆ బోర్డు దగ్గర ఎక్కడ ఉంది ఆపు. సో దాని తర్వాత ఇప్పుడు ఇది కూడా చాలా బాగుంది. కమింగ్ టు దిస్ హైరోలా లెక్క ఒక్కొక్క పేర్లు. సో ఇది కూడా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని పేరే. అదేదో మీరే చదివి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొంచెం ఫోన్ వచ్చింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ రేపు పొద్దున్నే 6 o'clock లేయాలి. అది పెట్టేసి రైడర్స్ రేపు 6 ఎర్లీ మార్నింగ్ లేచి మిగతా అన్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము రావడమే అరౌండ్ 12 o'clock వచ్చాము. అప్పటికి 2 కంప్లీట్ చేసాము. గ్రేట్. మీకు ఓన్ వెహికల్ లేకపోతే మాత్రం చాలా కష్టం. వీళ్ళు ఏదైతే మీకు చూపిస్తారో ప్యాకేజెస్ వెళ్తే మీకు ప్యాకేజ్ లాగే ఉంటుంది. దాని యొక్క ఆస్వాదాన్ని మీరు అందుకోలేరు అనమాట. సో ట్రై టు గో విత్ యువర్ ఓన్ వెహికల్. సో దట్స్ ఆల్. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. కంటిన్యూషన్ కోసం చూస్తూ ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చిక్మంగళూరులో అర్ధరాత్రి ఒక తెలుగు ఏమంటారా వ్లాగర్ అడక్కనొక్కుతున్నాడా? సారీ, అడక్కనొక్కట్లు స్వామి. హలో గాయ్స్, ఇప్పుడే బయలుదేరామన్నమాట. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి అంతా అయిపోయి డ్రెస్సులు చేంజ్ చేసుకొని చలి అయితే చంపేస్తాను రా బాబు. హీరో అందగాడు పిల్ల ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. సో నాకు వీడియో చూసేవాళ్ళు ఎవరైనా అమ్మాయిలు అయితే మీకు దొంగడు దొరకడు అందడు. అర్ధరాత్రి బయలుదేరాను నేను బైక్ వేసుకొని మా తమ్ముడితో పాటు. చిక్మంగళూరులో నైట్ టైం. ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియలీ ఫన్. గౌతమ్ హోటల్ నో, అంతంత పెద్ద హోటల్ వద్దు నాయన. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు దోశలు ఆడైనా ఉంటాయి చూడు. సో ఇట్లా మార్నింగ్ ఇట్లా వెళ్తే మనం మునక్కాయల పీక్కి వెళ్ళాం. అది పేరు తిరగదు నాకు నోరు. సో ఇక్కడ టిఫిన్ షాప్ క్లోజ్ అయిపోయింది. సో నైట్ టైం ఎలా ఉంది చిక్మంగళూరు అంటే ప్రశాంతంగా, జనాలు లేరు. చలి మాత్రం -డిగ్రీల్లో ఉంది. తోల తీరిపోతుంది. కుక్కలు డేంజర్గా ఉన్నాయి బాబు. మమ్మల్ని ఇందాక వేసేస్తాను 2 కుక్కలు. సో ఏదైనా టిఫిన్ షాప్ కనిపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో ఫైనలీ వీ గాట్ సమ్ టిఫిన్ షాప్. మేబీ టిఫిన్ షాప్ ఏరా. దోశలు, గుడ్డు దోశలు. దోశ నయ్యే అంట. ఎగ్ పెట్టుకున్నాడు, ఎగ్ చపాతీ కోసమేమో. గుద్దేసాం నాయన, పెళ్ళి కాలేదు ముందే. సో నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే ఒకటే చేయాలి, మీరు సబ్స్క్రైబ్. లైక్ షేర్ మళ్ళీ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. అట్లనే చేయకుండా వదిలేయకండి, అవి కూడా చేయండి వీలైతే. సో కమింగ్ టు ఎలా ఉంది చిక్మంగళూరు అర్ధరాత్రి ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ మనం మార్నింగ్ టైం ఈజ్ బెస్ట్ చిక్మంగళూరు అనమాట. ఈ టైంలో మిమ్మల్ని ఎక్కడ అలౌ చేయరు. సాయంత్రం 6 అయిపోతే చిక్మంగళూరు మొత్తం క్లోజ్ అయిపోయినట్టే. మెయిన్ ప్లేసెస్ లైక్ పొద్దున్నే ఏదైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో, అదేం వాటర్ ఫాల్స్, అది ఎప్పే వాటర్ ఫాల్, ఇంకోటి ఏంది జహరి వాటర్ ఫాల్, ఇవన్నీ మూసేస్తారనమాట. ఇవన్నీ నాట్ అలౌడ్. సో మీరు ఏది చేయాలనుకున్నా ఎర్లీ మార్నింగ్ లేయండి, 5కో 6కో లేయండి. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ చిక్మంగళూరు. సో మా వాడు అట్లా ఇట్లా చేసి ఒక పెద్ద
షాప్ కేసి పట్టుకొచ్చినట్టున్నాడు ఇక్కడ. సిగరెట్లు తాగుతున్నారు ఇక్కడ. మనకు సెట్ కాదు నాయన ఇవన్నీ. మనం మన యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ ప్రోత్సహించాం, తప్పనమాట. దిస్ ఈస్ టిఫిన్ షాప్ రా. అట్టే ఉండదురా, పెద్ద పెద్ద షాపుల్లో కూడా కొంచెం ఉంటుందిరా బిల్లులు అప్పుడు. సో మా ఊడు చిన్న షాపులో పెద్ద బిల్లు వేస్తే ఓకే అనమాట, పెద్ద షాపులో చిన్న బిల్లు వేస్తే నాట్ ఓకే. సో దిస్ ఇస్ మా పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ అలానే ఉంది, పొద్దున కొట్టించాము. మీకు ఇన్ డీటెయిల్ కూర్చొని ఒకరోజు నేను వీడియోలు ఇవన్నీ కాకుండా డిస్క్రైబ్ చేసి మరి చెప్తాను ఎలా ఉంది ట్రిప్, ఎలా చేస్తే బెస్ట్ అని. సో దట్స్ ఇట్. ఏమైనా టిఫిన్ షాప్ దొరికితే తింటూ మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు జై హింద్. సో ఫైనలీ మా వాడు మొత్తం తిప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. అరేబియన్ నైట్స్ అంట, ఏదో పెద్ద హోటల్లోనే ఉంది, మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్. చెప్పాను నేను, వద్దురా బాబు మనకి ఎందుకు ఇవన్నీ అని. బట్ వాడు లేదన్నా ఏదైనా రుమాలి రోటీ టైప్ తిందాం అది ఇది అన్నాడు. సో లోపల పోయాడు కనుక్కుందామని, ఏమాత్రం ధరలు ఉన్నాయో తెలుసుకుందాం అని చెప్పి తెలుసుకొని వచ్చిన తర్వాత ఓకే అంటే పోదాం, లేదంటే బడ్జెట్ ఎక్కువ అయిపోకూడదు. ఇప్పుడు ట్రిప్ లిమిటెడ్ దాంట్లోనే ఉండాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయిందంటే కష్టం, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేయడానికి చాలా లేట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. వెయిటింగ్ ఫర్ మై బ్రదర్స్ కాల్. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ అండ్ అది మా బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా తినడానికి వెనకాడం. ఎంత ఉంది నాయన ప్రైజులో? ఒక మాదిరిగా ఉన్నాయా? అది షవర్మా షాప్ రా అక్రమం. యాడ గిట్ట కూడా దూకలేవు. సో మా వాడికి ఏదేదో చేస్తున్నాడు, ఏదో చెయ్యాలనుకుంటున్నాడు, రోడ్లు దాటిస్తున్నాడు. ఈ రోడ్డు దాటాలంట మేము, అది ఒక షవర్మా కోసం. చూసారా అలా దూగా అలా నా చేత కూడా దూకిస్తున్నాడు ఇది. సో జాగ్రత్తగా ఉన్నది. అమ్మా సో వచ్చేసాను అనమాట. దోకానట్టు ఒకటి కింద మీద పడి గోడ. ఫైనలీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇదేదో టామ్ అరేబియా అంట. ఇండియన్ ఫుడ్ తినంటారా అంటే అరేబియన్ ఫుడ్ తింటున్నాడు మా వాడు. ఏందంట అవన్నీ వద్దురా నాయన, అరకవురా, రేపు పొద్దున్న లేయాలరా. I told you like we will eat some noodles, fast food. Baker, laundry shop, lassi dhar. సో వెతుకుతున్నాం, ఇంకా దొరకలేదు మాకు కావాల్సింది. అన్నీ మాకు కావాల్సింది దొరకాలంటే అంత ఈజీ కాదు. ఫాస్ట్ ఫుడ్ కదా చల్ల. కష్టమైంది వద్దు, అవి అసలు వద్దు. బర్గర్లు గిరగర్లు అసలు వద్దు. దూకాలి మళ్ళీ యాడ్ నుంచి. సో ఇట్లా తిప్పుతూ ఉంటాడు మా వాడు రాత్రి అర్ధరాత్రులు. వాడికి ఒక అది ఆనందం. అన్నని టార్చర్ పెడితే వాడికి మంచిగా ఆనందం వస్తుంది అనమాట. నా నడుములు పోయి పొద్దున్నుంచి నడిచి, దీనికి ముందు ఒక రెండు రోజులు ఖచ్చితంగా నాన్ స్టాప్ ఒక 200 కిలోమీటర్లు బండి తోలాను నేను. ఇవన్నీ చేసి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఒంట్లో లేదన్నమాట. బట్ స్టిల్ ఓకే, ఏం కాదు, చేద్దాం. ఎవరి కోసం? మన కోసం. ఆనందమే ఆనందమే
సో ఈ వ్లాగ్ మంచిగా రావాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే ఏదో నాకు పెద్ద సక్సెస్ వచ్చేస్తుంది అదేది అని కాదు, మీ అందరికి ఒక మంచి వీడియోని ఇస్తామని. ఓకే, మా వాడు రోడ్డు దాటుతా అంటే లేదన్నా నువ్వు అక్కడే ఉండు అన్నాడు, ఎందుకో తెలీదు మరి. సో దట్స్ ఆల్. ఇంకా షాప్ దొరకలేదు, దొరికిన తర్వాత చూద్దాం. మా వాడిని గుద్దేస్తున్నాడు ఆటోవాడు.